అండి. దిస్ ఇస్ రూపీ. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్గా ఈరోజు నేను స్కామ్స్ గురించి చెప్దామని పెట్టినాను. అండ్ ప్రీవియస్లీ కూడా మీకు అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ పెట్టిన కదా. కాబట్టి ఏంటంటే విద్యాదానం గొప్పది కదా అన్నదానం తర్వాత, అందుకని ఇది మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని పెడుతున్నాను. కాబట్టి ఇది కొంచెము థింగ్ ఏంటంటే, బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వన్ థింగ్. జనాలు ఏంటంటే, నాది కాపీ కొట్టుకుంటే కొట్టుకోండి, ఎందుకంటే అది బ్యాడ్ కర్మ అవుతుంది. ఎందుకంటే అది ప్రైవసీ ఇన్వేజన్ కిందకి వస్తుంది కాబట్టి కాపీ రైట్స్ అనేవి. అది ఎవరిని కూడా ఒకళ్ళని కాపీ చేయడం అనేది తప్పు. కాపీ చేస్తే చెయ్యండి, ఓకే, నేర్చుకోండి, తప్పనట్లేదు. బట్ మీ ఛానళ్ళల్లో వీటిలలో పెట్టుకొని అట్లా చేస్తే మాత్రం అది పాపకర్మ అవుతుంది. కాబట్టి ఏంటంటే అది ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే మళ్ళీ మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దేవుడు మాత్రం వదిలిపెట్టాడు మిమ్మల్ని. అండ్ థింగ్ ఏంటంటే, 2-3 థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ. ఏంటంటే, కొన్ని కొంతమంది ఏంటంటే, ఓ నా అంత తెలివి కల్లోడు లేడు, ఇది అది అని ఫీల్ అయిపోయి కొంచెం మిమ్మల్ని డౌన్గ్రేడ్ చేసినట్టుగా మాట్లాడి అట్లా పిచ్చిగా మాట్లాడతాడు. సో వాళ్ళు ఖండకావనంతో కూర్చున్నారు కాబట్టి అట్లా ఈగోతో కూర్చున్న వాళ్ళని కట్ చేసి పారేయండి. సో జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఏంటంటే వాళ్ళకి చెప్తున్నా నేను. సో వాళ్ళకంటే మనకంటే తెలివి కల్లోళ్ళు, మనకంటే అందంగా ఉన్నోళ్ళు, మనకంటే నాలెడ్జ్ ఉన్నోళ్ళు, మనకంటే ఎక్కువ సంపాదించేవాళ్ళు, మనకంటే ధనవంతులు ఈ వరల్డ్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కానీ వాళ్ళకు ఈగో ఉండకపోవచ్చు. బట్ మీకు ఏం లేకున్నా ఈగో మీద కూర్చొని జనాలు నాకు చాలా పాపకర్మలు చేసి నా లైఫ్లోకి వచ్చి నా కెరియరు, నా లైఫ్ కంప్లీట్గా డ్యామేజ్ చేసిరండి. అండ్ ది థింగ్ ఏదంటే, వాళ్ళకు పనిష్మెంట్ వస్తుందో రాదో ఐ డోంట్ నో. బట్ ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ పనిష్మెంట్ టు దెమ్, I am going to give the punishment to everyone. Make sure that everyone will get punished, including God too, because it's not fair. ఎందుకంటే అది ధర్మం కాదు. ధర్మంగా న్యాయంగా ఏది కావాలనో నాకు అది రావాలి. కాబట్టి ఏంటంటే, ఇదంతా సోది ఎందుకు పెడుతుందా ఈమె అని మీరు అనుకోవచ్చు. ఎందుకు పెడుతున్నా అంటే, నా లైఫ్లో కొన్నేమో ల్యాక్ ఆఫ్ ది నాలెడ్జ్ నాకు తెలీదు. ఎందుకంటే నాకు మామూలుగా ఎవరైనా అనుకుంటారా అండి, ఓ నాకు డివోర్స్ అవుతుంది ఫ్యూచర్లో, నేను ఇప్పుడు నువ్వు నీ హస్బెండ్ ఉన్నాడు అండ్ చాలామంది ఏంటంటే మన ఇండియన్స్కి ఏమంటే పెళ్ళి కాగానే పోరలు కానుడు, కానంగానే ఇక ఇంట్లోనే కూర్చునుడు, అంత మొత్తం భర్త మీద డిపెండ్ కావడం ఫైనాన్షియల్గా. నేను అట్లాంటి పర్సన్ని కాదు. ఏంటంటే ఇంకా సోదిగా ఇంకా వెనకట పర్సన్ని ఐఎమ్ నాట్ లైక్ దాట్. ఎందుకంటే మీకంటూ మీ ఇండిపెండెన్స్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మీకు లైఫ్లో ఓ ఇప్పుడు నాకు ఇది ఉంది కదా అది ఉంది కదా అనే అహంకారంతో కండకావరంతో విర్రవీయకండి. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడు ఫ్యూచర్లో ఏమవుతుందో నీకు తెలియదు. అదేంటంటే పాపపు మినీ పోయిన జన్మల కర్మను బట్టి ఈ జన్మలో నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అట్లా కూర్చొని అది చేయకండి. మీకంటూ మీ ఐడెంటిటీ ఉండాలి, మీకంటూ మీ ఓన్ ఐడెంటిటీ ఉండాలి, అండ్ మీరంటూ మీకు ఓన్ సంపాదన ఉండాలి, మీకంటూ మీ ఓన్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. అంతేగాని కంటిన్యూస్గా అది చేయకండి. అండ్ అట్లాంటి వాళ్ళు అనుకోవచ్చు, ఓ ఈమెకు నాకు చాలామంది ఎక్కిరిచ్చిరండి. ఏంటంటే, మీకు పిల్ల లేదు, నీకు భర్త లేడు, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, వాట్సాప్లో మెసేజ్లు పెట్టి అంత స్టూపిడ్గా ఐ డోంట్ గివ్ ఎ డామ్. ఈ చెవి నుంచి వదిలి ఆ చెవి నుంచి వదిలేస్తా. కాబట్టి ఏంటంటే నేను నా 99% ఒక్క పర్సన్ కూడా నేను లేదు. మా నాన్నతోటి కూడా కట్ చేసి పారేసిన. నేను ఎవరితోటి మాట్లాడట్లా, ఈవెన్ దేవునితో కూడా కట్ చేసిన. ఎందుకంటే నేను కావాలని కాదు, ప్రతి ఒక్కరు నాకు ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తారు తప్పితే నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు నా లైఫ్లో వచ్చి వాళ్ళు రాంగ్ అడ్వైజ్ ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే నాకు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఎందుకంటే దే ఆర్ నాట్ నైస్ పీపుల్. నా మీద జెలసీతోటి ఏంటంటే వాళ్ళు హయ్యర్ అంటే అప్పర్ హ్యాండ్ ఉండాలని చెప్పేసి నన్ను తొక్కి పారేయాలని, ఈవెన్ దో నేను కరెక్ట్ చేస్తున్నా కానీ
వాళ్ళు నన్ను డౌన్‌గ్రేడ్ చేసినట్టు మాట్లాడి అట్లా చేసిర్రనమాట. దానివల్లనే నా కెరియర్ వెనకకు పోయింది. నేను కొంచెం ఇంత గట్టిగా ఇంకో 25 ఏళ్ల కింద ఉండుంటే ఈ పరిస్థితి రాకపోయేది నాకు. కొన్ని థింగ్స్ ఏంటంటే నేను ఇండియా నుంచి ఈ కంట్రీకి వచ్చిన కదండీ. నాకు కొన్ని తెలీదు. అండ్ అడ్వైస్ ఇచ్చేటోళ్ళు లేరు. అండ్ డివోర్స్ అవుతుందని నాకు తెలీదు. కోర్టు ప్రొసీజర్స్‌లో కూడా మోసపోయినా. బికాజ్ ఈవెన్ కోర్ట్ అండ్ యూకే గవర్నమెంట్ ఈజ్ నాట్ హెల్పింగ్ మీ అండ్ మై బేబీ. సో థింగ్ ఏంటంటే సో మెనీ పీపుల్ against me and they did not help me. They damaged my life and they will face the consequences for that. But the thing ఏంటంటే అట్లా మీరు మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావద్దని, మీకు ఆ ప్రాబ్లమ్స్ రావద్దని నేను ఈ మెసేజ్లు పెడుతున్నాను అండ్ వీడియోలు పెడుతున్నాను. చూడండి, అందరికి షేర్ చేసుకోండి అండ్ నేర్చుకొని ఇవి వేరే వాళ్ళకి చెప్పండి. దానివల్ల ఏంటంటే ఒకళ్ళు నాలాగా మీరు సమస్యల్లో ఎదుర్కోవటానికి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో అండ్ ఈజీ అవుతుందని చెప్తున్నాను. సో ఆఫ్టర్ కరోనా స్కామ్స్ చాలా అవుతున్నాయండి. అందుకనే స్కామ్స్ ఒక్కొక్కటి ఏందో మీకు బివేర్ ఆఫ్ ది స్కామ్స్. ఓకే, స్కామ్స్, ఫ్రాడ్స్ వీటితోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఎవరన్నా డివోర్స్ ప్రొసీజర్కి పోయినప్పుడు అండ్ విడాకులు తీసుకుందామని అనుకుంటే మాత్రం డెఫినెట్గా కోర్టుకు స్కిప్ చేయండి. ఈవెన్ దో ఎవరన్నా అదర్ పార్టీ ఫోర్స్ చేసినా కానీ వాళ్ళు కావాలని సైకోపాత్స్ ఫోర్స్ చేసి తీసుకుపోయి మొత్తం మీ పైసలు మొత్తం అయిపోగొట్టి మిమ్మల్ని రోడ్డు మీద పడేయాలని ట్రై చేస్తారు. కాబట్టి బీ కేర్ఫుల్. డోంట్, ఐ మీన్ యూ హ్యావ్ టు గో టు కోర్ట్, బట్ యూ నీడ్ టు టేక్ ది క్లీన్ బ్రేక్ అగ్రిమెంట్. క్లీన్ బ్రేక్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే యూఆర్ గోయింగ్ టు కోర్టు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి సమన్స్ చేస్తారు. ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ ఉంటేనేమో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. పాప నీ దగ్గర ఉంటుంది, సప్పుడు చేయక మీరిద్దరు ఎమ్కబుల్గా నీకు వచ్చే 50% అన్నిట్లలో వస్తుంది. వాళ్ళ లైఫ్ వాళ్ళది, నీ లైఫ్ నీది. ఓకే, వాళ్ళు ఎటన్నా పోని. సో దట్ వే చాలా మనీ సేవ్ అవుతుంది ఇద్దరికి. బట్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు వినరు, అదర్ పార్టీ వినరు. మీడియేషన్ అనేది కుదరదు. డొమెస్టిక్ వైలెన్స్ ఉంటే మోస్ట్లీ డొమెస్టిక్ వైలెన్స్ కేసులలో కుదరదు అది. బట్ థింగ్ ఏంటంటే జడ్జిలు, లాయర్లకి ఏంటండి ఎన్ని రోజులు పొడిగిస్తే అన్ని రోజులు వాళ్ళకి పైసలు వస్తాయి. దే డోంట్ కేర్. సో కాబట్టి క్లీన్ బ్రేక్ పోవడానికి ట్రై చేయండి. ఎవరైనా ఫోర్స్ చేసి మిమ్మల్ని కోర్టుకి తీసుకపోతా అంటే మాత్రం అసలే యాక్సెప్ట్ చేయకండి. నో మీన్స్ నో, దట్స్ ఇట్. ఓకే, రైట్. సెకండ్ వన్, మీకు ఏదైనా లీజ్ హోల్డ్ హౌస్ ఉందనుకోండి, డోంట్, ఒకవేళ ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీకి పే చేస్తారు. ఓకే, సపోజ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఓకే, రూపీస్ కంపెనీ అని ఉంది నా పేరు మీద. ఓకే, మీరు నాకు పే చేస్తారు లీజ్ హోల్డ్కి, సర్వీస్ ఛార్జెస్ అండ్ గ్రౌండ్ రెంట్. మీరు ఫ్లాట్స్లో ఉంటున్నారు కాబట్టి, మీరు అపార్ట్మెంట్లలో మీరు ఉంటున్నారు కాబట్టి మీరు నాకు పే చేస్తారు. ఓకే, మీ సపోజ్ నేను దానికి ఏమవుతుందంటే నేను ల్యాండ్ లార్డ్ అవుతాను అనుకో. నేను ల్యాండ్ లార్డ్ అయితే ఏంటంటే నేను పోయి వేరే సపోజ్ డేవిడ్ అని అనుకుందాం. ఓకే, ఆ డేవిడ్ ఆర్ మేబీ రూపాలి ఆర్ సంథింగ్ సిమిలర్ నేమ్ పెట్టేసి వేరే వాళ్ళు వచ్చి ఈ కంపెనీకి నువ్వు పే చేయాలి అని చెప్పేసి వాళ్ళు దొంగ బిజినెస్లు ఓపెన్ చేసేసి వాళ్ళది పెట్టుకొని మళ్ళీ నీకు ఇట్లా లీజ్ హోల్డ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయేసి దే విల్ ఓపెన్ ది దొంగ ఏమంటారు బిజినెస్లు ఓపెన్ చేసేసి ఆ బిల్లులు మొత్తం మీకు పంపిస్తారనమాట. అట్లాంటి బిల్లులు మాత్రము మీరు ఏ కంపెనీ అయితే మీకు ఇన్వాయిస్లు పంపిస్తుందో ఆ కంపెనీకి మాత్రమే పే చేయండి. వాళ్ళు ఎటువంటి కోర్టు ప్రొసీజర్స్, ఎటువంటి కోర్టు డాక్యుమెంట్స్ మీ ఇంటికి పంపించినప్పుడు మాత్రము యాక్సెప్ట్ చేయకండి వితౌట్ ది ఎనీ ఆఫ్ ది కోర్ట్ ఏమంటారు, వాట్ ఇస్ దట్ కాల్డ్, స్టాంప్. కంపల్సరీ చూడండి. స్టాంప్ లేకపోతే మాత్రం చింపి పారేయండి, షెడ్డర్లో పడేయండి. డోంట్ యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఇట్స్ అ స్కామ్. పీపుల్ విల్ డూ దాట్ అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ దీస్ డేస్ టు స్టీల్ యువర్ ప్రాపర్టీ. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఈ ఇల్లు థింగ్కి
ఇప్పుడు మీకు ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా లీజ్ హోల్డ్ ఫ్లాట్ ఉన్నా సరే మీ పేరు మీద ఇల్లుండి మార్గేజ్ ఉన్నా లేకున్నా డజంట్ మ్యాటర్. ఓకే, హోమ్ రైట్స్ నోటీస్ అనేది మీరు లాయర్ని పెట్టుకొని అది అప్లికేషన్ పెట్టుకోండి ఇమీడియట్గా. అట్లాంటప్పుడు ఏంటంటే ఎవరికి కూడా హక్కులు ఉండవు మీ ఇంటి మీద, ఓన్లీ మీకు మాత్రమే. యు ఆర్ ది ప్రొప్రైటర్ ఆఫ్ యువర్ ఓన్ హోమ్, యూ ఓన్లీ హ్యాస్ గాట్ ది రైట్స్, ఓకే, ఆన్ యువర్ ప్రాపర్టీ. నో వన్ కెన్ డూ ఎనీథింగ్, నో వన్ కెన్ టచ్. అండ్ స్కామ్స్ తక్కువ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దిస్ ది సెకండ్ వన్. థర్డ్ వన్, నేను లిస్ట్ రాసుకుంటాను ఇక్కడ, మళ్ళీ మర్చిపోతా అని. నాకు నాలెడ్జ్ ఉంది లేక కాదు, కానీ లిస్ట్ రాసుకుంటే ఏంటంటే మర్చిపోను కదా, అందుకని లిస్ట్ చూసి చదువుతున్నాను అన్నట్టు. అట్లా ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి, ఓకే, వాడు ఎవడన్నా కానీ, హూ ఎవర్ ఇట్ ఈస్ డజంట్ మ్యాటర్, ఓకే, ఎంత మంచి ప్రొఫెషన్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవడన్నా కానీ, ఓకే, జస్ట్ వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఓకే నేను యూనో ఈ నాకు పైసలు ఇవ్వా అప్పుగా నేను అని అన్నా కానీ మీరు ఎటువంటి చిల్లి గవ్వ కూడా వాళ్ళకి పే చేయకండి. ఈవెన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ఎనీథింగ్ కానీ యూనో దే జస్ట్ లై, పీపుల్ విల్ లై అండ్ స్టీల్ యువర్ మనీ. ఓకే, so don't give any money to anyone, even though if you are rich, don't give any money to anybody. Okay, ఒక్క నిమిషం ఆగండి, సెట్ చేస్తున్నా. ఓకే, అండ్ ఎవరైనా వచ్చి మీకు గిఫ్ట్లు ఇస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, మీ హోమ్ అడ్రస్ చెప్పు అని అడిగితే మాత్రం అది థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ థింగ్, ఎవరైనా వచ్చి మీకు గిఫ్ట్లు ఇస్తాము, నీకు ఏదైనా పైసలు కావాలనుకుంటే లాయర్ ఫీజులకి దీనికి దానికి కావాలనుకుంటే నేను పే చేస్తాను నీకు, ఓకే, అండ్ అని చెప్పేసి ఎవరైనా వచ్చి మీకు డబ్బులు ఇస్తా అంటే ఆఫర్స్ యాక్సెప్ట్ చేయకండి, దయచేసి చెప్తున్నా. నేను పోయిన ఈ సిచ్యువేషన్లో మీరు నాలాగా బాధపడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు హ్యాపీగా స్మైలీ ఫేస్ తోటి సంతోషంగా సుఖంగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని నా బాధలా, అంతేగాని నాకులాగా ఇండిపెండెంట్ అయ్యి నేనేమో ఏడ్స్ కూడా కూర్చోను. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ యూనో high rank in the spiritual world. I am not going to be like that. But థింగ్ ఏంటంటే నా అంత గట్టిగా మీరు ఉండకపోవచ్చు. మీరు డీలా కాకండి, ఏడవకండి, ఎవరి ముందు ఎమోషన్స్ చూపించకండి. పీపుల్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఇంకా మిమ్మల్ని తొక్కి పారేస్తారు. అండ్ ఎవరన్నా అట్లా చెప్పి ఓకే నేను పైసలు ఇస్తాను నీకు అప్పుగా, మనము అగ్రిమెంట్ రాసుకుందాము, ఒప్పందం మీదనే చేసుకుందాము, అది ఇది అంటే ఎవరిని కూడా నమ్మకండి, ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే మీ ఓన్ ఫ్యామిలీ వాళ్ళతోటి కలిసి, బికాజ్ వాళ్ళు నీ శత్రువులు, ఓకే, ఆర్ they don't like you because they are jealous of you. You are doing better than them, you are earning more than them, or you want to do earn more than them. వాళ్ళకి ఏంటంటే కచ్చగడతారు. సో కచ్చగట్టి నీ మీద కోపం పెంచుకొని నీ ఓన్ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి, నీ ఓన్ ఫ్యామిలీ వాళ్ళ ఎవరైనా మీకు శత్రువులు ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి పే చేస్తారు, పే చేసి అట్లా క్రియేట్ చేస్తారనమాట. ఓకే నువ్వు ఇచ్చినట్లాగా ఉంటుంది, అట్లాగా వాళ్ళు మీతోటి కాంటాక్ట్ కల్పిస్తారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు నీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ నిన్ను డౌన్గ్రేడ్ చేసినట్టు మాట్లాడి, నిన్ను కించపరిచినట్టు చేసి, నిన్ను ఇంకా డౌన్లోకి తీసుకుపోయి నువ్వు నీ లైఫ్లో స్ట్రక్ అయ్యేటట్టు ఇంకా ఆనే స్ట్రక్ అవుతావు. నువ్వు నీ అంతలో నువ్వు క్వశ్చన్ వేసుకుంటావు అనమాట, నిజంగానే నేను ఇంతేనా, ఓ అమ్మా నా బతికింతేనా, అది వాళ్ళకి కావాల్సింది. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి, ఓకే. సో డోంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీబడి, నోబడి. ఎందుకంటే ఓకే పైసలు ఇచ్చినావు కదా మనం మంచిగా ఉండొచ్చు వాళ్ళతోటి, బట్ దే డిడ్ దట్, ఇట్స్ అ ట్రాప్. బికాజ్ నీ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు, నీ లైఫ్లోకి వచ్చి నీ ఎనర్జీని గుంజుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ దట్, ఓకే. సో దే ఆర్ డెవిల్స్, డోంట్, దే ఆర్ నార్సిస్ట్ అండ్ దే ఆర్ సైకోపాత్స్, డోంట్ యాక్సెప్ట్ ఎనీబడి. నేనైతే మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా కట్ చేసిన, ఎవరేందో క్లియర్ కట్గా తెలిసిపోయింది. మా అమ్మ ఒక రోజు కళలు వచ్చి మొత్తం ఎవడేందో మొత్తం అంతా చెప్పింది నాతోటి. సో నేను అది చచ్చిపోయినా నా మీదనే ఉంది, అది నా చుట్టే తిరుగుతుంది దాని ఆత్మ. కాబట్టి నాకు తెలుసు ఎవడేందో.
కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో డోంట్ యాక్సెప్ట్ ఎనీ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీబడి. ఓకే, మీ ఫైనాన్షియల్ డీలింగ్స్ గురించి కానీ, ఒకవేళ డివోర్స్ అయిన తర్వాత అసెట్స్ అవి ఉంటాయి కదా, మీకు ఎంత ఇల్లు వచ్చిందా, నీకు పెన్షన్ వచ్చిందా, ఎంత వచ్చినాయి, ఎన్ని పైసలు వచ్చినాయి, ఎవరితో చెప్పకండి. ఆ తప్పు నేను చేసినా మీరు చేయకండి. ఓకే, అండ్ అదర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎన్నైనా తెలియదు, 5 అయినా 6 అయినా. అండ్ 6th వన్ ఏంటంటే, మీరు ఒకవేళ మీ ఫ్రెండ్ కానీ ఎవరన్నా కానీ మీ దగ్గరకు వచ్చి ఈ కాశిక్ రికార్డ్స్ అంటే ఏమంటారంటే, ఓ నేను జ్యోతిష్కం చూస్తా, అయ్యో నీకు పిల్ల లేదా, అయ్యో నీకు జాబ్ పోయిందా, అయ్యో నీకు ఇది అయిందా, అయ్యో నీకు అది అయిందా అని చెప్పేసి, నేను ఇది చూస్తా అది చూస్తా అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే నాకు నీ డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, అది అని చెప్పేసి తీసుకొని వెనకంగా మొత్తము నీ లైఫ్లో ఏమయ్యేది అంత చూసి నీ లైఫ్ను చెడగొట్టి బ్లాక్ మ్యాజికల్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సో నా లైఫ్లో అయ్యింది అది. సో నేను తప్పుగా ఆ మనిషికి ఫోన్ కాల్ యాక్సెప్ట్ చేసినాను. అది కూడా ఎవరో కాదు, మా ఫ్రెండే. అండ్ థింగ్ ఏంటంటే, మీరు అట్లాంటి సిచ్యువేషన్లకు పోకండి. ఎందుకంటే వాళ్ళు పోయి ఇంకా నీ లైఫ్లో ఏమవుతుందో తెలిస్తే ఫ్యూచరు వాళ్ళకి తెలిసిందనుకోండి, పోయి మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారు మీ లైఫ్. కాబట్టి మీకంటూ ఎదుగుదల ఉండదు లైఫ్లో. కాబట్టి మీ కాశిక్ రికార్డ్స్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీకు ఎవ్వరికి కానీ జాతక చక్రం అట్లాంటివి ఎవ్వరికి ఇవ్వకండి. పూజారులు కానీ డజంట్ మ్యాటర్, ఇవాళ రేపు జనాలు చండాల పనులు చేస్తున్నారు. సో డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఓకే, ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చి, ఓ ఐ లవ్ యూ సో మచ్, నువ్వు సింగిల్ కదా, నేను కూడా సింగిలే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇది అది అని సోది మాటలు చెప్తే ఎవరిని నమ్మకండి, ఎవరిని రానియకండి. వాళ్ళు ఓన్లీ మిమ్మల్ని సెక్స్కి యూజ్ చేసుకొని వదిలేస్తారు అంతే. దట్స్ ఇట్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు మొత్తం మీ దగ్గర నుంచి కూపీలు లాగుతావు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్పారు. అర్థమైందా? ఐఎమ్ సో సారీ ఫర్ ది సౌండ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్. దొంగముడా కొడుకులు కావాలని చేస్తారు వెనక నుంచి. ఎవ్రీ 2 డేస్కి ఒకసారండి అది పెడతారు, ఒకటే గియ్య సౌండ్ పెడుతుర్రు. నాకైతే తలకాయ పలిగిపోతుంది. కావాలని చేస్తుర్రు వీళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారు అంటే ఏముండదు పని. సో మీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవ్వరికి ఏమి ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు మీకు ఇయ్యరు ఇన్ఫర్మేషను, బట్ దే ఆర్ గోయింగ్ టు వాళ్ళు మొత్తం మీకు కూపీలు అవుతారు. ఓకే, మీ ఓన్ బ్యాంక్ అకౌంటు, మీ ఓన్ సేవింగ్స్ మీ అంతలా మీరు పెట్టుకోండి. సో ఎవరికి కూడా ఈవెన్ ఓన్ హస్బెండ్కు కూడా మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చెప్పకండి, పాస్వర్డ్ చెప్పకండి. పాస్వర్డ్లు కూడా మీ ఓన్ ఆర్ మీ పిల్లలయో మీ హస్బెండ్దో ఎవరిదో పేర్లు అండ్ డేట్ ఆఫ్ బర్త్లు అట్లాంటివి పెట్టుకోకండి. ఓకే, ఎందుకంటే అది వాళ్ళ కోడ్ తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అట్లా పెట్టుకుంటారు. 1 2 3 4 ఆర్ లేకపోతే వరుసమ్మటి నెంబర్లు ఆర్ లేకపోతే ఇట్లా ABCD అట్లాగా పెట్టుకోకండి. ఎందుకంటే అది ఈజీ కదా, అది దొంగతనం చేస్తానికి. పాస్వర్డ్ అండ్ ఓటు, పాస్వర్డ్ ఒకటి, ఓటు హక్కు ఒకటి, దేవునికి పూజ చేసినప్పుడు మొక్కు ఒకటి, అవన్నీ సీక్రెట్గా ఉంచాలి. స్పిరిచువల్ లా ప్రకారం, యూనివర్సల్ లా ప్రకారం అది ఎగెయినెస్ట్ అనమాట ది లా. ఓకే, కాబట్టి స్కామ్స్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్లో మీ హస్బెండ్స్ మీకు తెలియకుండా వెనకంగా సీక్రెట్గా పిచ్చి వేషాలు వేసుకుంటా మొత్తము మీ ఫైనాన్షియల్ మొత్తము అన్నీ తెలుసుకొని మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ఓకే నేను ఇన్ని డబ్బులు పెట్టినా అన్ని డబ్బులు పెట్టినా అని మీ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకునేది కూడా వాళ్ళు చెప్పారు మీకు. కాబట్టి డోంట్ గివ్ ఎనీథింగ్. మీ ఓన్ మీరు చూసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు అందరు చదువుకోని వాళ్ళు అంటూ ఎవరు లేరు. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే, మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి కానీ, మీ బ్యాంకు శాలరీ స్లిప్స్ ఏది కూడా షేర్ చేసుకోకండి మీ హస్బెండ్స్ తోటి ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే. మనోళ్ళే కదా అని చేసుకోకండి. ఎందుకంటే నేను ఆ తప్పు చేసినా మీరు చేయొద్దని మీకు చెప్తున్నా. ఓకే, నేను అనుభవించిన నరకం మీరు అనుభవించొద్దు, అది నేను చెప్పేది. ఎందుకంటే నాకు ఆ దేవుడు లేడు, మనుషులు లేడు, ఎవడు హెల్ప్ చేయలేదు.
అందరు నా లైఫ్ నా బిడ్డ లైఫ్ మొత్తం డ్యామేజ్ చేసారు తప్పితే మాకు వచ్చింది ఏం లేదు ఇక్కడ. ఓకే, కాబట్టి నాలాగా మీరు ఉండొద్దని చెప్తున్నా మీకు. ఓకే అండి, ఓకే. ఎవరన్నా మీకు టెక్స్ట్ మెసేజ్లు కానీ ఫేక్ కాల్స్ కానీ అన్నోన్ నెంబర్స్ వచ్చినా ఏదైనా టెక్స్ట్ మెసేజ్ వచ్చి ఓ ఇది ఇట్లా అదట్లా అని టెక్స్ట్ మెసేజ్లు ఇచ్చినప్పుడు అసలు ఆన్సర్ చేయకండి. ఓకే, ఎక్సెప్ట్ ఒకవేళ నువ్వు జాబులు అంటే ఈవెన్ సపోర్ట్ టెక్స్ట్ మెసేజ్లు అంటే 50626 సంథింగ్ లైక్ దట్ ఏదో ఒక నెంబర్ మీద వచ్చుడో లేకపోతే అన్నోన్ అని వచ్చుడో లేకపోతే నో కాలర్ ఐడి అన్నోన్ రావడమో అట్లాంటివి వస్తాయి అన్నమాట. అట్లాంటివి వచ్చిన ఏదన్నా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేస్ నుంచి వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయండి అంటే మీరు 2 సిమ్స్ తీసుకోండి. సిమ్ కార్డ్ ఈజ్ అ చీపర్ దెన్ ది నార్మల్ పేయింగ్ ఫర్ ది ఫోను అండ్ కాంట్రాక్ట్స్కు. ఇప్పుడు ఇండియాలో కాంట్రాక్ట్స్ వచ్చినాయో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో తెలియదు కానీ మొత్తం యూకేలో అయితే కంపల్సరీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 52 pounds పర్ మంత్ సంథింగ్ లైక్ దట్ అట్లా ఒక 2 years నువ్వు పే చేస్తే నీకు iPhone 15 అట్లా ఇస్తారనమాట. సో ఐ డోంట్ నో అట్లాంటి డీల్స్ మరి ఇండియాలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. బట్ నేను చెప్తున్నా ఏంటంటే నీకు ఫోను ఏదైనా సరే ఒక 2 ఫోన్లు పెట్టుకొని ఒక సిమ్ కార్డ్ ఏమో ఒక ఫోన్కి వర్క్కి యూజ్ చేయండి, ఇంకొకటేమో జస్ట్ పర్సనల్ యూజ్ చేసుకోండి. అట్లయితే ఏంటంటే మీకు స్కామ్స్ కావడం అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే నీకు వర్క్ ఫోన్కు ఓన్లీ నీకు వర్క్ కాల్సే చేసుకుంటావు. ఓకే, ది పర్సనల్ ఫోన్కు ఎవరన్నా మీకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు ఇట్లాంటివి వచ్చి ఓకే మీరు నాకు 5,000 కట్టాలి, నాకు 1,150 pounds కట్టాలి, యూఆర్ స్టిల్ డ్యూ ఇన్ ది అకౌంట్, అట్లాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తే దే ఆర్ స్కామ్స్. ఓకే, జస్ట్ ఇగ్నోర్ దెమ్, డోంట్ ఆన్సర్ ఇట్. ఓకే, అండ్ జస్ట్ డోంట్ ఆన్సర్ ది ఫోన్స్. వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్ మళ్ళీ రిప్లై ఇవ్వకండి వాళ్ళకి. ఓకే, దే ఆర్ స్కామ్స్, బీ కేర్ఫుల్. ఈ మధ్య చాలా అవుతున్నాయి ఇట్లాంటి పిచ్చ వేషాలు చాలా చేస్తున్నారు జనాలు. నాకైనా ఇది వరకు ఒకసారి చేస్తే ఎవడో హెచ్ఎంఆర్సీ నుంచి ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి నేను జైల్లో పెట్టిస్తా, నేను మెజిస్ట్రేట్ కోర్టుకి తీసుకుపోతా అంటే ఏం కూడా పికప్ అలాంటి కొడుకు అని చెప్పిన. అంటే ఇంగ్లీష్లోనే తిట్టినవాడిని తిప్పిస్ ఆఫ్ అని చెప్పేసి డూ వాట్ ద హెక్ యూ వాంట్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ టు ది కోర్ట్. ఓకే, ఫేస్ టు ఫేసు చూసుకుందాం ఏందో మరి, ఐ నెవర్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్ అండ్ హూ ద హెల్ ఆర్ యూ అని నేను అడిగిన. అంటే వాడు ఇండియను నాకు తెలుసు, మంచిగా క్లియర్గా యాక్సెంట్ అర్థమవుతుంది. వాడు పేరేమో డిఫరెంట్ ఇంగ్లీష్ పేర్లు చెప్తారు వాళ్ళు. పిస్ ఆఫ్ అని చెప్పిన, నేను ఫోన్ పెట్టేసిన. మళ్ళీ దాని తర్వాత ఫోన్ కాల్ రాలేదు, ఎటువంటి కంప్లైంట్ రాలేదు. నేను ట్యాక్స్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వి డిడ్ నాట్ గివ్ యూ ఎనీ టెక్స్ట్ మెసేజ్ అని చెప్పాను. కాబట్టి ఏంటంటే బీ కేర్ఫుల్ విత్ దాట్. ఓకే, వాళ్ళు పైసలు దొబ్బాలని ట్రై చేస్తారు. ఓకే, మీ దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళనే పట్టుకుంటారండి. యాక్చువల్గా సింగిల్ మదర్సు, విధవలు, హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు కదా సింగిల్గా, అండ్ ముసలోళ్ళు, అట్లాంటి వాళ్ళ మీద టార్గెట్ చేస్తారనమాట. ముసలోళ్ళు ఏం తక్కువ వాళ్ళకి ఏం కాదు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు కొంతమంది మంచోళ్ళు ఏమి ఉండరు, చెడ్డోళ్ళు ఏమి ఉంటారు. కానీ ముసలోళ్ళు ఏమో కానీ సింగిల్ మదర్సు అండ్ విధవలు మాత్రం బీ కేర్ఫుల్. ఎవరిని పడితే వాళ్ళకి నమ్మకండి, ఎస్పెషలీ మెన్. ఆడోళ్ళు తక్కువ చేస్తారు మోసాలు, కానీ మగోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ బిజినెస్ ఉన్నదనుకోండి, మీకు పర్సనల్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మీరు బిజినెస్ ఓపెన్ చేసిందనుకోండి, ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఇప్పుడు అందరికీ ఎవరి బిజినెస్ వాళ్ళు పెట్టుకుంటారు చాలామంది. ఎందుకంటే ఈ కరోనా అయినాక చాలా మందికి జాబ్స్ రావట్లేదని. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీ అకౌంట్లో చాలా అంటే బిజినెస్ కాదు సారీ, మీకు సపోజ్ ఒకవేళ మీ దగ్గర ఒక 2-3 కోట్లు ఉన్నాయి, లేకపోతే ఒక 2 కోట్లు అట్లా ఉన్నాయనుకోండి సేవింగ్స్లా, ఒక్క దాంట్లో పెట్టకుండా 4-5 డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి ఒక 2 పర్సనల్ అకౌంట్స్ అండ్ 2 ఒకటేమో వర్క్ బేస్డ్కి వర్క్ నుంచి వచ్చే ఇన్కమ్ మాత్రం ఒక దాంట్లో పోతుంది, ఇంకోటేమో పర్సనల్ దాంట్లోకి యూజ్ చేసుకోండి, ఇంకో 2 సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. అట్లా 4-5 డిఫరెంట్ బ్యాంకులల్లో మీరు పెట్టుకుంటే ఏమవుతుందంటే
ఆర్ ఈవెన్ ఒక్క బ్యాంకులోనే డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఆ మనీ అనేది మీరు ఒక 50 lakhs ఒక దాంట్లో, 50 lakhs ఒక దాంట్లో, 50 lakhs ఒక దాంట్లో, ఆర్ 1 crore ఒక దాంట్లో అట్లా పెడితే ఏంటంటే మీకు ఒకవేళ ఫ్యూచర్లో 99 కాదు 100% బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా బ్యాంక్రప్ట్ కాదు. ఏమవుతుందంటే బ్యాంక్ నార్మల్గా ఒకవేళ వాళ్ళు పే చేయలేకపోతే వాళ్ళు డీలా పడితే ఏమవుతుందంటే వేరే బ్యాంక్ వాళ్ళు వేరే కంపెనీ వచ్చి కొనుక్కుంటుంది అనమాట. సో వాళ్ళతోటి వీళ్ళు పార్ట్నర్షిప్ అవుతారు, అంతేగాని బ్యాంక్ ఎప్పుడు డీలా కాదు. ఎందుకంటే ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ కింద నార్మల్గా అది బ్యాంక్ అట్లా పనిచేస్తుంది కాబట్టి అట్లాంటివి ఏం కావు. కానీ ఇట్లా 4-5 అకౌంట్స్ పెట్టుకుంటే ఏంటంటే నీకు మనీ ఎక్కువ మొత్తంలో లూజ్ కారనమాట. ఒకవేళ స్కామ్స్ అట్లాంటివి అయినప్పుడు ఎవరైనా దొంగతనంగా మీది తీసుకుంటే పైసలు అట్లాగా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇగ్నోర్ ది సైబర్ బులియింగ్. ఎవరైనా ఇట్లనే కామెంట్ చేసినప్పుడు, ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానళ్ళ కామెంట్లు సెక్షన్ పెట్టుకొని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కదా. అందుకే నేను కామెంట్ సెక్షన్ ఎప్పుడు కూడా ఓపెన్ పెట్టను. ఎందుకంటే ఇదంతా స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఎందుకు జనాలు ఎట్లా ఊకోరు, నోరు ఊకోదు, ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటారు. అందుకని నేను కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయను. ఒకవేళ ఎవరైనా సైబర్ బులీ చేసినా అని జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఓకే, డోంట్ రియాక్ట్ ఆన్ దెమ్ బికాస్ దే వాంట్ టు ఆర్గ్యూ బికాస్ దే ఆర్ మెంటలీ సిక్. ఓకే. ఎందుకంటే ఒకళ్ళకు ఉన్నది ఉంటే వాళ్ళు కానలేక మిమ్మల్ని ఏదో ఒకటి కామెంట్ చేయడం అనమాట. సో వాళ్ళ మొహాలు వాళ్ళు ఫస్ట్ అద్దంలో చూసుకొని వేరేటోళ్ళని కామెంట్ చేయాలి. బట్ మన వాళ్ళకు అలవాటేగా పిచ్చకుంట్ల వేషాలన్నీ, కాబట్టి చెప్తున్నా. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ థింగు. ఓకే, నేను నోటీస్ చేసింది అండ్ నా లైఫ్లో అయింది, మీకు కావద్దని చెప్తున్నా. మీ ఫ్యామిలీ మెంబర్సు ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆర్ నెక్స్ట్ డోర్ నేబర్స్కి కానీ ఎవ్వరికి కానీ మీ ఫైనాన్షియల్ డీలింగ్స్ గురించి కానీ వీటి గురించి చెప్పకండి. మామూలుగా ముక్తసరిగా మాట్లాడి పెట్టేసేయండి. సారీ, ఇవాళ పిత్తులు రాజ్యాలు వెళ్తున్నాయి. ఒకటే ఎందుకో గ్యాస్ వస్తుంది పొద్దుటి నుంచి. ఏం తిన్నానో నాకు అర్థమవుతలేదు. మరి పులుసు కూడా పెట్టలే, ఒక్కడే గ్యాస్ 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 పాడుపడి. ఎనీవే, సో థింగ్ ఏంటంటే వాళ్ళు మామూలుగా ఎట్లా తయారైందంటే ఇవాళ రేపు ఫ్యామిలీ మెంబర్సు వేరే వాళ్ళని ఇప్పుడు నువ్వు ఉన్నావనుకో, నువ్వు నీతోటి మాట్లాడతారు. ఓకే, నువ్వు వినలేదనుకో మాట, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు నీ లైఫ్లో కంట్రోల్ కావాలి. ఆ కంట్రోల్ తప్పిపోయింది అనుకోండి, వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళతో మాట్లాడించి, సపోజ్ నువ్వు బిజినెస్ పెట్టుకున్నావు. ఓకే, నీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ మీద నువ్వు చదువుకున్నావు, నువ్వు డిగ్రీ సంపాదించుకున్నావు, నువ్వు నీ ఇష్టం ఉన్న డిగ్రీ పెట్టుకున్నావు. గదెందుకే, ఏముంది మామూలుగా ఏదో బ్యూటీషియనో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పడబడది గది అంటే జెలసీ అనమాట. దానివల్ల ఏంటంటే నువ్వు సేమ్ డౌన్ గ్రేడింగ్ మాటలు, సేమ్ డైలాగ్స్ మీ ఫ్యామిలీ మెంబరు ఏదైతే యూజ్ చేస్తాడో ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ మీ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్ ఎవరన్నా డిఫరెంట్ పీపుల్ మీ లైఫ్లోకి వచ్చి ఫోన్ చేసి కావాలని వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు క్లియర్ కట్గా వితిన్ సెకండ్స్లో అర్థమైపోతుంది మీకు వాళ్ళని ఎవరు పంపించారు అనేది. కాబట్టి వాళ్ళకు మీ డౌన్ గ్రేడ్ కావాలి, ఎందుకంటే వాళ్ళు కుళ్ళుకుంటున్నారు మీ మీద. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని డౌన్ చేయాలని అట్లా ఏంటంటే అది ఒక శాపం అండి నిజంగా కూడా. ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడితే ఏమవుతుందంటే అది తగులుతుంది. దానివల్ల ఏంటంటే నీకు థింగ్స్ కావు లైఫ్లో. కాబట్టి ఏంటంటే అందుకనే నేను ఎవరిని ఇంట్లోకి రానియను, ఎవరితోటి ఫోన్లు చేయవు, ఎవరితోటి కాంటాక్ట్ ఉండను. ఓన్లీ వర్క్ పర్పసెస్ ఓన్లీ. ఇఫ్ ఐ వాంట్ టు టాక్ టు దెమ్ ఐ విల్ టాక్ టు దెమ్ స్ట్రైట్ అవే, దట్స్ ఇట్. అంతే. నేను కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతాను. నాకు ఇంకా ఒకటి బయట ఇంకొకటి, లోపల ఇంకొకటి, స్క్రీన్ వెనుకొకటి, స్క్రీన్ మీద ఒకటి అట్లా ఉండదు నాది. ఏది ఉన్నా నిక్కచ్చుగా మాట్లాడతా అంతే, కుండబద్దలు కొట్టినట్టే. వెనకంగా ముందల అంతా ఒకటే ఉంటుంది రూపిగాడు, ఏమి తేడా ఏముండదు. నేను ఫేక్ కాదు, అథెంటిక్ పర్సన్ని. ఓకే, అదొకటి. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా
రానియకండి. ఎందుకంటే చెడు మాట్లాడితే ఏమవుతుందంటే మీ లైఫ్లో మీకంటూ మంచి కాదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వాళ్ళకు ఉన్న బ్యాడ్ కర్మ అనేది వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ బ్యాడ్ లక్ అనేది మీకు వస్తుంది అన్నమాట. ఎందుకంటే అది డెవిల్ ముండా కొడుకు వాళ్ళని పంపిస్తున్నాడు అనమాట మీ లైఫ్లకు. కాబట్టి డెవిల్ ఆల్వేస్ డూ ది బ్యాడ్ థింగ్స్ ఎనీవే. కాబట్టి అట్లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకండి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఆడోళ్ళు మీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది కదా, అంటే మీ నానమ్మ వాళ్ళదో మీ తాతయ్య వాళ్ళదో ఏదైనా పొలాలు ఉన్నా ఏదైనా అసెట్స్ ఉన్నా ఎవరన్నా మీ అమ్మ వాళ్ళు ఎవరన్నా మీ పేరు మీద ఇల్లులు రాసిన సంథింగ్ లైక్ దట్ అవన్నీ కొంచెం సీక్రెట్గా పెడతారు. కాబట్టి ఏంటంటే విల్లు రాసేటప్పుడు మీకు అక్క చెల్లెలు ఉండని మీకు అన్నదమ్ములు ఉండని డజంట్ మ్యాటర్. మీ హక్కు కోసం మీరు పోరాడండి. ఫ్యూచర్లో మీ ఇన్హెరిటెన్స్ విల్ల మీది మీకు రావాలి. ఓకే, వాళ్ళని అడగకండి, వాళ్ళు పెట్టినప్పుడు మాత్రం అడగండి అంతే. ఎందుకంటే ముందే అడిగితే అమ్మో ఇది ఇది పైసల ముచ్చుది అని అంటారు అని మళ్ళీ నీ మీద మాది చేస్తారు. కాబట్టి ఏంటంటే నీ హక్కు నీకు రావాలి. బట్ వాళ్ళు ఇల్లు రాసినాకనే ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోయే స్టేజ్కి వచ్చినాక అడగండి, నా 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 హక్కు నాకు కావాలి, నా షేర్ నాకు ఇవ్వమని. ఓకే, లేకపోతే కోర్టుకు తీసుకుపోండి అంతే. వాట్స్ రాంగ్ విత్ దాట్? నీ హక్కు నువ్వు అడుగుతున్నావే సత్యనాడు నెత్తులు వేసుకుని పోతారు వాళ్ళు. పిల్లలకే ఇచ్చేది. సో నేను డబ్బుల కోసం అని గ్రీడీనెస్ కోసం అనట్లా. దట్ ఈస్ ఫ్యాక్ట్, దట్ ఈస్ యువర్ రైట్. అర్థమవుతుంది కదా. సో ఎవరన్నా లైఫ్ ఇన్సూరెన్స్ పీపుల్ ఫోన్ చేస్తే ఎత్తకండి, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఓకే నువ్వు చీపర్ ప్రైస్ ఇస్తే నేను వేరే కంపెనీ తోటి టాలీ చేసుకొని వాళ్ళతో చూసుకున్నాక నాకు ఏది మంచిది అనిపిస్తే నేను అదే పోతా, నాకేం అవసరం లేదు నాయన నీ హెల్ప్, ఓకే బాయ్ అని చెప్పేసి. ఓకే, డోంట్. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఈవెన్ మీ ఫాదరుని మీ పేరు మీద పెట్టవచ్చు. అది నేను మళ్ళీ తర్వాత మాట్లాడితే ఈ డివోర్స్ విషయం మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ టాపిక్. ఓకే, అండ్ అది పెట్టచ్చు. లేకపోతే మీ హస్బెండ్ మీ పేరు దాంట్లో పెట్టవచ్చు. కాబట్టి ఏంటంటే చాలా థింగ్స్ ఉన్నాయి. కాబట్టి సో డోంట్ ఆన్సర్ ది ఫోన్స్ అండ్ వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళకి ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకండి. మీరు ఒకవేళ బిజినెస్ ఓపెన్ చేస్తే మాత్రము ఏదన్నా సపోజ్ మీకు ఏమంటారు మీ టర్న్ ఓవర్ ఇంత అని చెప్పేసి జనాలు ఈ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వీటి నుంచి వాటి సపోజ్ మీకు ఒక 1 year 2 years 3 years 4 years మీరు బిజినెస్ ఓపెన్ చేసిర్రు. బట్ బిజినెస్ ఓపెన్ చేసినాక సపోజ్ ఒక 1 year 2 years 3 years పెట్టుకున్నారు అనుకుందాం బిజినెస్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇది ఎగ్జాంపుల్. ఓకే, అండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ నీకు ఏమీ ఇన్కమ్ రాలేదనుకోండి, ఎవరు ఏమీ సపోజ్ మీరు ఏదైనా సెల్ చేస్తున్నారు, సపోజ్ 1 product యూర్ సెల్లింగ్, సరే సోప్స్ సెల్ చేస్తున్నారు అనుకున్నా, మీకేమి అమ్ముడు పోలేదనుకోండి, మీకు ఆ ఇయర్ మొత్తం టర్న్ ఓవర్ మీకేం రాలేదనుకోండి ఇన్కము, అట్లాంటప్పుడు సో మీరు లాస్ అయినట్టు అనమాట బిజినెస్లో. బట్ థింగ్ ఏంటంటే ట్యాక్స్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చి ఓకే నీ టర్న్ ఓవర్ ఇంత ఉంది, నువ్వు ట్యాక్స్ పే చేయలేదు, సో ఈ టర్న్ ఓవర్కి 300 pounds 500 pounds యూ హ్యావ్ టు పే ది ట్యాక్స్ అని చెప్పేసి వాళ్ళు మీకు పంపించారు అనుకోండి, డోంట్ యాక్సెప్ట్ ఇట్. చింపి పారేయండి షెడర్లో. దేర్ ఆల్ ఫేక్. ఎందుకంటే నీ అంతలా నీకు తెలుసు నువ్వు ఎటువంటి సంపాదన లేదని. ఆ ఇయర్ నువ్వు సంపాదనే లేనప్పుడు ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఎట్లా లెటర్ వస్తుంది మీకు పైసలు పే చేయమని? కాబట్టి డోంట్ యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. చింపి పారేయండి, బిజినెస్ క్లోజ్ చేసేయండి. ఓకే, దట్స్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఇవాళ రేపు జనాలు ఒకళ్ళు మంచిగా పోతే తొక్కి పారేస్తారు. నాకు అయ్యింది ఆ సేమ్ థింగ్, అందుకనే మీకు చెప్తున్నాను డోంట్ గో త్రూ విత్ దాట్. నేను తర్వాత మళ్ళీ వేరే కంపెనీకి ఫోన్ చేస్తే లేదు మేము మిసెస్ రెడ్డి దస్ స్కామ్ జస్ట్ త్రో ఇట్ పుట్ ఇన్ ది షెడర్ అని చెప్పి షెడర్లో పెట్టేసి మళ్ళీ ట్యాక్స్ ఆఫీస్ ఫోన్ చేస్తే వాళ్ళు పంపలేదు అంటే లెటర్. సో సి, కాబట్టి బీ కేర్ఫుల్. ఇదో సుత్తురి దీనికి ఏం తెలియదు అని జనాలు పిచ్చ వేషాలు ఎత్తురు ఈ మధ్య ఇట్లాంటివి. అందుకనే బీ కేర్ఫుల్.
ఇన్వెస్ట్ యువర్ మనీ ఆన్ ది హోమ్స్ ఆర్ షేర్స్. ఎందుకంటే నేను ఇదివరకు షేర్స్లలో పెట్టిన షేర్స్లలో ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు పెట్టేది మనకు మామూలుగా షేర్స్లలో ఏదైనా పెట్టాలంటే ఒక కంపెనీ మీద పిచ్చి పిచ్చి కంపెనీస్ కొనకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, అంటే జస్ట్ అడ్వైజ్ మాత్రం, అది మీ ఇష్టము. థింగ్ ఏంటంటే మిగతా కంపెనీలో పెట్టి అమ్మో ఈమె చెప్పింది వల్ల డౌన్ పోయిందని అడిగాను, ఎందుకు వచ్చిన పోవాలి నాకు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ అనేది కంపల్సరీ అవసరం కదండి మాకు. కాబట్టి సూపర్ మార్కెట్లు అట్లాంటివి, ఎందుకంటే నాకు పైకి పోయినాయి ఇది వరకు, కాబట్టి మీకు చెప్తున్నా, నాకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. ఫుడ్ ఒకటి, ఓకే, అమెజాన్ ఒకటి కంపల్సరీ చాలామంది కొంటారు. ఓకే, ఫుడ్ మార్కెట్, సపోజ్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, ఫేమస్ సూపర్ మార్కెట్, ఓకే, ఆర్ సపోజ్ పెట్రోల్ బంకులు, కంపల్సరీ పెట్రోల్ అవసరం కదా జనాలకి. సో అట్లాంటి కంపెనీసు, బ్యాంకు ఎప్పుడు బ్యాంక్రప్ట్ కాదు నీకు, అదొకటి. అట్లాంటి వాటిల్లో షేర్స్ కొంటేనంటే మీకు పైకి పోతాయి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కోసమని పిచ్చి పిచ్చి వాటికి జ్యువెలరీ కొని అవి ఇవి పెట్టకండి. ఎందుకంటే జ్యువెలరీ కొని మళ్ళీ అమ్మాలంటే మనకి మనసు ఒప్పదు. కాబట్టి జ్యువెలరీ అనేది మంచిదే, బట్ ఇన్వెస్ట్మెంట్ ఐ డోంట్ థింక్ బెటర్ టు పుట్ ఇట్ ఆన్ ది జ్యువెలరీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ షేర్స్ దట్ విచ్ ఈజ్ గోయింగ్ టు బీ రెగ్యులర్గా నీకు అవసరం ఉంది ఏంది అనేది దాన్ని బట్టి మీరు షేర్స్ కొనుక్కుంటే ఏంటంటే అవి పైకి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కంపల్సరీ అమెజాన్ ఎవ్రీ వన్ కెన్ యూజ్ దట్ పెట్రోల్, ఎవ్రీ వన్ కెన్ యూజ్ దట్ సూపర్ మార్కెట్లో పోయి ఫుడ్ కంపల్సరీ అందరు కొంటారు. మీట్ షాప్లలోకి పోయి ప్రతి ఒక్కరు మీట్ షాప్ కొంటారు. కానీ చిన్న చిన్న స్టాల్స్ అట్లాంటివి కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, టాటా, బిర్లా అట్లాంటివి. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెద్ద రెప్యుటేటివ్ కంపెనీస్ ఉంటాయి కదా, కాబట్టి అట్లాంటి వాళ్ళకి షేర్స్ పెరుగుతాయి, ఇంక్రీజ్ అవుతాయి, కానీ డౌన్ గ్రేడ్ కావు. ఓకే, అదొకటి. యాప్స్ మీద ఖర్చు చేయకండి దయచేసి చెప్తున్నా. చాలామంది చాలా చెప్తారు, ఓ ఈ యాప్ చేయండి, ఆ యాప్ చేయండి. డోంట్. చాలా స్కామ్స్ నడుస్తాయి అండ్ వాళ్ళు పైసలు దొబ్బుతారు. ఇచ్చేదానికంటే ఎక్కువ వాళ్ళు దొబ్బుతారు. ఎవడైనా ప్రాఫిట్ లేని ఎందుకు ఇస్తాడండి ఎవరికైనా. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దాట్. ఎప్పుడైనా హాలిడే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఇంకోటి ఇది ఏంటంటే ఎప్పుడైనా హాలిడే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బీ కేర్ఫుల్, ప్రాపర్గా రీసెర్చ్ చేసి పోండి. ఎందుకంటే వెబ్సైట్లో వాడు ఎట్లా పెడతాడంటే పర్సుయేట్ అంటే మనకి ఎంకరేజ్ చేస్తాడు అనమాట, రెచ్చగొడతాడు మనిషిని. ఓ ఇది అది ఇది ఉంది అని ఎంత ఇట్లా కూల్గా పెట్టి పంపిస్తాడు. బట్ వెన్ ఎవర్ యూ గో దేర్ 5 స్టార్ లెవెల్ అని పెడతాడు, 5 స్టార్ లెవెల్ ఉండదు. ఎందుకంటే ఇది నాకు అయ్యింది. ఈజిప్ట్ ఒకటి, టర్కీ ఒకటి, ఇండియాలో ప్లస్ కెన్యాలో, ఆఫ్రికన్ కంట్రీస్లో పోయినప్పుడు బీ కేర్ఫుల్. అండ్ మెక్సికో ఒకటి, మెక్సికో ఐ థింక్ ఇట్స్ ఓకే ఫర్ అస్, బట్ కెన్యా ఒకటి, ఈజిప్ట్ ఒకటి, టర్కీ ఒకటి మేము మోసపోయినాం. అండ్ నిజంగా చెప్తున్నాం, మేము పోయినాము హాలిడేస్కి. బట్ ఈజిప్ట్లో పోయినప్పుడు ఏంటంటే ఏమైందంటే చెప్తాం, గమ్మతైంది. థింగ్ ఏమైందంటే ఈజిప్ట్ పోయినప్పుడు వాడు పైనంగానేమో 5 స్టార్ హోటలు, మేము ఇది పెడతాము అది పెడతాము, మేము ఎట్లా చెప్పినంటే 80 pounds క్రెడిట్ ఆన్ ది కెసినో అండ్ వీ కెన్ టేక్ యూ టు ది బెల్లీ డ్యాన్సింగ్, వీ కెన్ టేక్ యూ టు ది ఏంది ఈ మామూలుగా సెయింట్ మౌనయ్య సంథింగ్ లైక్ ద మౌంటైన్ ఉంటుంది అది. సో అదొకటి, అవి మౌంటైన్స్ తిప్పుతాము. ఇక్కడ ఈ డిఫరెంట్ కలర్ క్రిస్టల్స్ ఉంటాయి, కేవ్లకు తీసుకుపోతాము, అవి ఇవి అని పెద్ద లిస్ట్ ఇచ్చిండు. అండ్ 5 స్టార్ హోటలు, హాఫ్ బోర్డ్ అంటే లంచ్ ఒకటి అండ్ డిన్నర్ ఒకటి ఇంపార్టెంట్ ఇంక్లూడింగ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఉండదు అట్లాగనమాట. సో ఫుల్ అంటేనేమో ఆల్ ఇంక్లూజివ్ అంటేనేమో మొత్తం అన్నీ ఉంటాయి అనమాట, బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్. సో మేము హాఫ్ బోర్డ్ తీసుకున్నాం, ఎందుకంటే మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ ఎట్లాగూ తక్కువనే మేము తీసుకునేది. అయినా కానీ డైరెక్ట్ లంచ్ చేసి మళ్ళీ డిన్నర్ చేసి పండుకుంటే సరిపోతుంది 2 times. కానీ మేము హాఫ్ బోర్డ్ తీసుకున్నాం. వాడు ఎట్లా చెప్పిండంటే ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్, 5 స్టార్ హోటల్ అది ఇదని చెప్పారు. పోతేనేమో ఆడు ఏడుకో లోపలికి తీసుకుపోయిండండి. అదంతా మొత్తం డెజర్టే పాడబడ్డది.
లోపలికి తీసుకుపోయిండు మమ్మల్ని. లోపలికి తీసుకుపోయి వాడు ఏం చేసిండు, ఈ సెప్టిక్ లాటరీని ఇచ్చి పాడు చేసిండు. అది కూడా సరిగ్గా క్లీనే చేయలే. ఆ బెడ్ వాసన ముక్క వాసన వచ్చి పాడవుతున్నాయి. ఆ మనుషులు కూడా క్లీన్ చేసే మనుషులు చెమట కంపు కొట్టి పాడవుతుంది వాళ్ళ దగ్గర. ఆ వాసన ఏదో ముక్క వాసన వస్తుంది ఆ రూమ్లల్లో. చండాలంగా ఉన్నాయి ఆ బట్టలు. ఆ సోఫా సెట్ ఏమో మొత్తం చినిగిపోయి తగలబడ్డది. అతడు ఏందిరా ఇది అని అన్నాం. మేము పెట్టిన పైసలకు ఎంత 2500 2500 పర్ పర్సన్ తీసుకున్నాండి వాడు. 2500 పర్ అంటే 2,50,000 తీసుకున్నాడు పర్ పర్సను. సంథింగ్ లైక్ దట్. ఐ థింక్ 2 lakhs సంథింగ్ లైక్ దట్ పర్ పర్సను. నేను అండ్ ఈయనకి ఇద్దరికి కలిపి 4 lakhs స్పెండ్ చేసినాం మేము. అండ్ మొత్తం ఇవి కూడా ఈ టూరిస్ట్ ఇవి అవి కూడా ఇంక్లూడింగ్ అంత కలిపితే అని అంటే మేము పోతేనే అది ఇచ్చి పాడేది. మాకే పనికి మనకి చెత్తది ఇచ్చినవేంటి ఎడుకో తీసుకొచ్చి లోపలికి పెట్టి ఇస్తే విలా అంటే మాకేం విలా అవసరం లేదు. సపరేట్గా నార్మల్ రూమ్ ఇయ్యి, ప్రాపర్ ఏసీ ఉండాలి. ఏసీ లేదు, పాడు లేదు, ఈ సెప్టిక్ లాటరీని ఇచ్చి తగలబెట్టినాం అని చెప్పేసి మేము ఇక గొడవ పెట్టుకున్నాం. లేకపోతే మొత్తం ఒక మనిషికి పే చేసింది మొత్తం మళ్ళీ మీరు మాకు రిటర్న్ ఇవ్వాలి, లేకపోతే నేను పోలీసు వాళ్ళని పిలుస్తా అని ఈయన బెదిరించినాక అప్పుడు చచ్చుకుంటే ఇక తీసుకపోయి మంచి రూమ్ ఇచ్చిరు. ఇక కాబట్టి అట్లా మోసాలు అవుతాయి. బీ కేర్ఫుల్ అండ్ గట్టిగా ఉండండి. ఎప్పుడన్నా హాలిడేస్కి అటు ఇటు పోయినప్పుడు మాత్రము, ఎస్పెషల్లీ ఈజిప్ట్ ఒకటి, టర్కీ ఒకటి, అటు సైడ్ పోయినప్పుడు బీ కేర్ఫుల్ విత్ ది పీపుల్. దొంగతనాలు ఎక్కువైతాయి. మనం చార్మినార్ ఏరియా పోతే మన హైదరాబాద్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉంటామో అంత కేర్ఫుల్గా ఉండండి. నార్మల్ చైన్స్ వేసుకుపోండి, రోల్డ్ గోల్డ్ వేసుకపోకండి. దొంగతనాలు అవుతాయి. జనాలు వెనకంగా షాప్స్ లోపలికి తీసుకుపోయి స్కామ్ పోలీసు వాళ్ళు పట్టుకురంటే మిమ్మల్ని కూడా జైలేస్తారు ఆ షాప్కు పోయినందుకు. ఈవెన్ దో ఇఫ్ యూ నో ఇట్ ఆర్ నాట్. ఓకే, అక్కడ కంట్రీలో అట్లే ఉంటుంది. అండ్ టర్కీకి పోతే మాత్రం బట్టలు మాత్రం ఫుల్ వేసుకోవాలి. కొంచెమన్నా ఎక్స్పోజింగ్ వారు ఎవరిదన్నా లిప్ కిస్ పెట్టినా, జస్ట్ సెక్స్ చేసుకున్న బీచ్ సైడ్ ఎలా తీసుకుపోయి లోపల నొక్కుతారు. బీ కేర్ఫుల్ విత్ దాట్. ఓకే, మగోళ్ళకి చెప్తున్నా, ఆడవాళ్ళు చేయర్లే అట్టగానే. అండ్ థింగ్ ఏంటంటే ఇంకో థింగ్ వాళ్ళు, సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకే, అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వెనకంగా ఒక చిన్న షాప్ ఉంటుందండి, ఒక పెద్ద షాప్ ఉంటుంది, లోపల వెనకంగా ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి తీసుకుపోయి ఇల్లీగల్ థింగ్స్ అమ్ముతారు అనమాట. డ్రగ్స్ అవి కాదు. సపోజ్ ఎక్స్పెన్సివ్ వాచ్ ఉందనుకోండి, సపోజ్ రోలెక్స్ వాచ్ ఉందనుకోండి, మీకైతే మామూలుగా నువ్వు యూకేలో ఉంటున్నావా, ఓకే, లండన్లో నీకు రోలెక్స్ వాచ్ అరౌండ్ 5,000 pounds ఉంటుంది కదా, సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ యూ దట్ మచ్ కాస్ట్, సో ఇన్స్టెడ్ ఆఫ్ 5,000 pounds వీ కెన్ గివ్ యూ ఫర్ 2,000 pounds అని చెప్పేసి అట్లా దొంగతనంగా అట్లా చేస్తారనమాట. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దట్. ఎందుకంటే అది ఒకవేళ అట్లాంటివి తెలిసిందనుకో, ఎప్పుడైనా పోలీసు వాళ్ళు అట్లా ఎవరైనా చూసిననుకో ఇద్దరిని తీసుకుపోయి లోపల నొక్కుతారు. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, and bye. Hope this information will help you.